మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దాపురంలో ఎన్డీఆర్ఎఫ్ కమ్యూనిటీ అవేర్నెస్ కార్యక్రమం. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. హన్మకొండ అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల సాయం లబ్ధిదారులకు త్వరగా అందజేయడమే లక్ష్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో హన్మకొండ కాజీపేట మండల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెక్కుల లబ్ధి అనేది నిజంగా కూడా జిల్లాలోనే అత్యవసరంగా తొందర అప్లై వచ్చిన నియోజకవర్గాలలో మొదటి స్థానంలో ఉన్న అత్యధికంగా కూడా మనం తీసుకురావటం. సుమారు 24 కోట్ల రూపాయలు, 23 చిల్లర అంటే అప్లై చేసినాక నెలలో, 2 నెలలో, 3 నెలలో అనేది కాకుండా మనం ప్రతి నెలలో 2 నుంచి 3 సార్లు చెక్కుల పంపిణీ కార్యక్రమం పెట్టుకుంటున్నాం. ఆఫీసే కానీ, ఇక్కడే కానీ, క్యాంప్ ఆఫీస్ కానీ, ఇక్కడే కానీ. అంటే మన యొక్క ఆలోచన విధానం మనసుంటే మార్గం ఉంటుంది అనే విధంగా చేయాలనే తపన ఉంటే డివిజన్లలో కార్పొరేటర్లు కానివ్వండి, ఇతర ప్రజాప్రతినిధులు కానీ తెలియని వాళ్లకు చెల్లెలుగా ఉంటూ దాన్ని ఫాలో చేయడం వల్లే ఇలా మనం తొందరగా రీచ్ కాగలుగుతున్నాం. కోమాకుల లత 5th డివిజన్ కోమాకుల లత, 5th డివిజన్ మిర్యాలకారు కళ్యాణ్, 5th డివిజన్ సయోధ, 5th డివిజన్ సయ్యేదా, 5th డివిజన్ రెడ్డి రాజమణి, 5th డివిజన్ షబానా. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భూపాలపల్లి, కాసింపల్లి 12, 13 వార్డులు మరియు కృష్ణ కాలనీలోని సింగరేణి స్కూల్ పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి పరిశీలించారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటర్లు భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాంతియుత పారదర్శక ఎన్నికల కోసం పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల లడ్డుపై తప్పుడు ప్రచారం. సభ్యుల హక్కులను కాపాడాలని, ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన.
దేవి రాజ్యం దేవి రాజ్యం జై జగన్ ఏపీ 4 మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు. టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో బెదిరింపుల లేఖలు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన కందుల దుర్గేష్ లేఖలపై ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరిగింది. ఫస్ట్ నంబర్ సార్ పిలుస్తాను. राधिका कोई बाबा इटुडो आज बॉक्स వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 30 వార్డులో ఓటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు 57.64% పోలింగ్ నమోదైంది. గ్రీన్ పోలింగ్ స్టేషన్లు, ప్లాస్టిక్ రహిత కేంద్రాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఆకుపచ్చ తోరణాలతో అలంకరించిన హరిత కేంద్రాల్లో గులాబీ పువ్వులతో ఓటర్లకు స్వాగతం పలుకుతూ భారీగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అన్నా అట్లా కాదు. అక్కడే ఉంది. అందరు పోకండి. సార్ తీసుకున్నారా?
సార్ పెట్టి సార్ మీరైనా మాకు శత్రువులా? అట్లా చూస్తా వాళ్ళు. మీరే అట్లా చేస్తారు. 10 సార్లు మీరు చేసినా కూడా మీరు ఓటు వినియోగించుకుంటాం. భూపాలపల్లి నుంచి వచ్చింది నా ఓటు. చేయి పెట్టండి సార్ పై. వరంగల్ జిల్లాలో ఇవాళ మనము 2 మున్సిపాలిటీస్కి ఎలక్షన్ ప్రక్రియ పొద్దున్న 7 గంటలకి స్టార్ట్ అయింది. సో మార్నింగ్ పూట కొద్దిగా ఫాగ్ ఉన్నందుకు స్లోగా స్టార్ట్ అయినా ప్రస్తుతము నియర్ టు 35% పైన అయింది 11 గంటల వరకు నమోదైనంత వరకు. అండ్ ప్రతి స్టేషన్లో కూడా ఇప్పుడు ప్రజలు ఇంకా క్యూస్లో కనపడుతున్న పరిస్థితి ఉంది. సో రైట్ నో మనము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా అందరూ యూటిలైజ్ చేస్తున్నారు. లైక్ వీల్ చైర్స్ కానీ ఇంకా ఇతరత్ర వాటర్ ఫెసిలిటీస్ ప్రతి స్టేషన్లో అన్నీ అవైలబుల్ ఉండేటట్టు మనము చూసుకున్నాము. బోత్ వర్ధనపేట అండ్ నర్సంపేట 2 మున్సిపాలిటీస్లో కూడా ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతోంది. సో రైట్ నో మనము ఈవెన్ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ 2 మున్సిపాలిటీలకి 2 చొప్పున తీసుకున్నాము. సో ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ద్వారా పర్యావరణ హితమైన సందేశాన్ని అందిస్తూ ప్లస్ ఓటర్ శాతం పెంచే విధంగా మాకు పంచాయత్ ఎలక్షన్స్లో ఇది చాలా హెల్ప్ అయినాయి. సో అది ఈసారి కూడా మేము కొనసాగించాము. సో దట్ ఓటర్ శాతం పెరుగుతుందని. సో అలాగనే ఇక్కడ మనం చూసినట్టయితే చాలామంది ఇవి చూడడానికి కూడా వచ్చి మాట్లాడుకొని ఒక పండగ లాంటి వాతావరణంలో ఇది మొత్తము ఎలక్షన్ ఓటింగ్ అనేది జరుగుతుంది రైట్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ నో ఇష్యూస్ ఫ్రమ్ వరంగల్, పీస్ఫుల్గానే జరుగుతుంది మొత్తం. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం గూటిబైలు గ్రామంలో ఒకే కాండంతో 7 రకాల విస్తీర్ణంలో వెలిసిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిమ్మమాంబ మర్రిమాను వృక్షం వద్ద శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్. బాగున్నావా? ఎందుకంటే 3 రోజుల ఈవెంట్ కి ఒకే స్టేజ్ సర్వ్ అవుతుంది పర్పస్. ఇదే రూట్ లోనే ఇలా తీసుకొని వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి మనం అలా వెళ్ళి అక్కడి నుంచి దిశా ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొన్ని కార్యక్రమాల రూపకల్పన కూడా చేయడం జరిగింది. మర్రిమాను దగ్గర అనాదిగా శివరాత్రి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు ఈ ప్రాంత వాసులందరూ కూడా తెలిసినటువంటి విషయం. ఎన్నికల ముందు శివబలం కార్యక్రమం సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక టూరిజం సర్క్యూట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దెల్లంపల్లి దగ్గర 600 కిలోమీటర్ స్టోన్ పైలాంగ్ కూడా నిర్మించడం కూడా జరిగింది. ఒక నాయకుడు అంటే మా పార్టీ తరఫున వచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి మాట అంటే మేమందరం ఇచ్చినట్టే. మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధిగా నా మీద నిరంతరం ఉంటుంది. అందులో భాగంగానే నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు కావచ్చు, మొన్న జరిగినటువంటి యోగి వేమన గారి
జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగ కింద ఆచరించడం కావచ్చు. సటార్పల్లో ఈ రోజున జరగబోయేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలు తిమ్మమ్మ మరియు మన దగ్గర జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు. ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో టూరిజం పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా నిర్వహించాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎప్పుడో అవుతారు ఈ వీలున్నటువంటి చోట వచ్చి కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి పిలుపునిస్తాం. మన కమ్మ వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉండాలి. రాజకీయ నాయకుడి పదవీ కాలం 5 ఏళ్లే. ఐఏఎస్ ఐపీఎస్లకు 35 ఏళ్లు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీలో నెల రోజులు తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. అందుకే మన కమ్మవారు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఉంటే మనకు ధైర్యమని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అన్నారు. కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మన వాళ్ళు ఉంటే వారి పదవీ కాలం 35 సంవత్సరాలు. తెలుగులో ఒక మాట అంటారు, వడ్డించేవాడు మనవాడు ఉంటే ఆ మూలన కూర్చున్న కానీ బాగానే వడ్డిస్తారని. అలాగే ఐఏఎస్ ఐపీఎస్లో కావచ్చు, రాజకీయాల్లో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మనవారు ఉంటే మనకెంతో ధైర్యం. ముఖ్యంగా కేజీఎఫ్ స్థాపించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన మన నాయకుడే కాదు, ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి ఒక జాతీయ నాయకుడిని ఒక చిన్న పెట్టి కేసుతో తీసుకెళ్లి జైల్లో పెడితే వారి అబ్బాయి లోకేష్ గారు నెల రోజులు ఢిల్లీ చుట్టూ తిరిగితే కూడా ఎవడు స్పందించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి జాతీయ నాయకుడికే అటువంటి వారి కుటుంబ సభ్యులకి అటువంటి కష్టం వస్తే ఒక సాధారణ కమ్మవారి పరిస్థితి ఏమిటి? కాబట్టి మనము ఐక్యం చేర్చుకోవాలి, మన బలం అనేది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో కేజీఎఫ్ స్థాపించి ప్రపంచ సదస్సు చేశాం. అటువంటిది ఈ తమిళనాడులో రాబోయే ఎలక్షన్స్లో మన కమ్మవారందరూ కనీసం ఒక్కొక్కరు 5 మందిని ప్రభావితం చేసి మనని ఏ పార్టీ అయితే గుర్తిస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే మనకి ఎక్కువ సంఖ్యలో అవకాశాలు కల్పిస్తుందో కేజీఎఫ్ మీటింగ్ తర్వాత, ఈ మహానాడు తర్వాత మనం నిర్ణయించుకుందాం. మనకి ఎవరు చేదోడుగా ఉంటారో వారిని గెలిపించుకుందాం, వారితో మన జాతిని అభివృద్ధి చేసుకుందాం. నిడదవోలు శాసనసభ్యులు మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖలు. మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చినట్టు గుర్తించిన దుర్గేష్ కార్యాలయ సిబ్బంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి పిఎస్. విచారణ చేపట్టిన పోలీసులు. మండలం కోటూర్తి గ్రామంలో ఈ నెల 8వ తారీఖు అనగా గత ఆదివారం రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చాపా సుందరమ్మ 90 సంవత్సరాల వయసు గల స్త్రీని పెట్రోల్ పోసి కాల్చినారనే అభియోగంపై ఫిర్యాదుపై కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆమె కొడుకు యాకోబ్ అనే అతను ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించినాడని చెప్పేసి తెలియడంతో అతను ముద్దాయిగా నిన్నటి దినము అరెస్ట్ చేసి రిమాండ్ తరలించుకుంటా ఉంది. కారణం ఏమంటే వాళ్ళ కుటుంబంలో ఈ జాకోబ్ అనే అతను తన కూతురు వద్ద కొంత 20 లక్షల రూపాయల మేర అప్పు చేశాడని, అప్పు చేసి ఇల్లు కట్టుకునే నిర్మాణంలో అప్పు అయినందుకు తన కూతురు తిరిగి ఇవ్వమని అడుగుతున్నప్పుడు తాత్సారం చేస్తుండగా ఈ మృతురాలు అనగా జాకోబ్ తల్లి సుందరమ్మ కూతురికి డబ్బులు ఇవ్వాలి అని కూతురు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నందుకు ఆమెపై కక్ష పెంచుకొని, నువ్వు ఒక్కదానిగా అడ్డం ఉన్నావు కదా, నువ్వు లేకపోతే ఆమె మళ్ళీ నన్ను అడిగే ధైర్యం చేయదని చెప్పేసే ఉద్దేశంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడం జరిగింది. ఆమె చికిత్స పొందుతూ కడప రిమ్స్లో చనిపోవడం జరిగింది 9వ తారీఖున. మృతదేహంపై పోస్ట్ మార్టం శవపంచనామా నిర్వహించి తదుపరి నిన్న దినం సాయంత్రం ముద్దాయి జాకోబ్ని మన పొద్దుటూరు రోడ్లో అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. సో మృతుడిని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. అసెంబ్లీ వద్ద శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్.
కొట్టిన వాడికి స్టేషన్ బెయిల్, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. హింసాత్మక ఘటనల్లో పాల్గొని పెట్రోలు బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ కొత్త సాంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విమర్శించారు. అమ్మటి విషయంలో ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించిందని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. ఇగో కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు, ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. గుంటూరు నగరంలోని బిర్యానీ హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు. రోజుల తరబడి ఫ్రిడ్జ్లో ఉంచిన మాంసాహారం స్వాధీనం. గుంటూరు లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం స్వాధీనం. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మాస్క్ పట్టురాము. అదే బయటికి వెళ్ళిపోతారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంట్లో అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో ఈ తనిఖీలు జరిగినట్లు సమాచారం. అయితే తనిఖీలో ఎలాంటి కీలక సమాచారం లభించకపోవడంతో పోలీసులు నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మా ఇల్లు చెక్ చేస్తున్నారు కదా, కాంగ్రెస్ లీడర్లు ఇల్లు చెక్ చేస్తున్నారా? మొన్న మా వాళ్ళని బైండ్ ఓవర్ అని చేసిరు సిఐ గారు. మరి పెద్దింటి సీన్ ఇప్పుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాడు. మల్లేశమన్న పెద్దింటి సీన్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాడు. శనుక్కుంటే మాత్రం బాంబు పెట్టి పెళ్లి చేసిండు. మరి ఆయన ఎన్నిసార్లు బైండ్ ఓవర్ చేశారు సిఐ గారు? మా క్యాండిడేట్స్ ని ఒకసారి కొంచెం ఒక 5 నిమిషాలు సార్, కొంచెం కాదు, నేను అడగలేనండి. చేసుకోండి, మీరు చేసుకుంటే మేమేం తీసుకొని చూసుకోండి. చెన్నూరులో పోలీసు రాజ్యం నడుస్తుంది, రాజ్యం నడుస్తుంది. మొత్తం మా అభ్యర్థుల బ్యాండ్ ఓవర్లు, మా ఇళ్ల మీద వచ్చి చెక్ చేయడాలు, రైడ్ చేయడాలు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ స్వార్థం, పోలీసుల మానవత్వం వెలుగు చూశాయి. ఓ వృద్ధురాల్ని ఓటు వేయించేందుకు పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన పార్టీ నాయకులు పని ముగిశాక ఆమెను పట్టించుకోకుండా వదిలేశారు. ఎండలో దిక్కుతోచక కూర్చున్న ఆమె దీన స్థితిని గమనించిన సీఐ ప్రదీప్ కుమార్ తక్షణమే స్పందించారు. తన పోలీస్ వాహనంలోనే ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చి అండగా నిలిచారు. నాయకుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా
సీఐపై ప్రశంసలు కురుస్తున్నాయి. కవర్ అవుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.